ముస్తాబాద్ మండలంలోని మానేరుగూడ కాల్వ పిచ్చి మొక్కలు చెత్తాచెదారంతో నిండిపోవడంతో చివరి ఆయకట్ట వరకు నీరు అందడం లేదని బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు శ్రీరామ్ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మానేరుగూడి కాలువ ద్వారా చివరి ఆయకట్ట వరకు నీరు అందించామని, రైతులు అప్పు చేసి విత్తనాలు తీసుకొచ్చి సాగు చేసుకుంటే కాలువ ద్వారా నీరు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా ఎగువ మానేరులో నీటి మట్టం తక్కువ ఉన్నందున చివరి ఆయకట్ట వరకు నీరు అందించలేకపోతున్నామని తెలిపినట్లు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ద్వారా మన్ను టెండర్లో ఎగువ మానేరు నింపిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు చివరి ఆయకట్ట వరకు నీరు అందించేలా చూడాలని, కాలువలో పిచ్చి మొక్కలు తొలగించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీరామ్ స్వామి, బైతి నవీన్ తదితరులు పాల్గొన్నారు. చెత్త గడ్డి గాదం అంతా గట్లనే ఉన్నది. ఇది ఇట్లనే ఉంటే ఈ వాటర్ కింద దాకా పోయే పరిస్థితి ఉండదు, కిందికి ఉన్నటువంటి రైతులకు నీళ్లు పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి వీళ్ళు ఉన్నటువంటి గడ్డి గాదాన్ని, ఈ తీగను ఇది మొత్తం తొలగించాలి. ఎందుకంటే ఇది కెనాలు రాకముందే తొలగిస్తే, నీళ్లు రాకముందే తొలగిస్తే అది తొందరగా నీళ్లు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ నీళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఇది ఇంకా క్లీన్ చేయలేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులు వెంటనే తొలగించాలి. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కెనాల్ నుంచి కెనాల్ ఎంత పొడవు ఉందో అంత పొడవుతో కూడా నీళ్ళు అందించేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు మాత్రము 18 వరకే నీళ్ళు ఇస్తామంటా ఉన్నారు. ముస్తాబాద్ నుంచి అటు కింది వైపు ఉన్నటువంటి రైతులు ఎవరికి కూడా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అలానే తెల్లుమద్దికి పోయేటువంటి రైతులకు కూడా ఎవరికి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. దయచేసి అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ ఒకటే కోరుతా ఉన్నాం, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వము ఏ రకంగా ప్రతి ఎకరానికి ఏ రకంగా కెనాల ద్వారా నీళ్ళు ఇచ్చిందో అదే రకంగా దయచేసి నీళ్ళు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఏదో తూతూ మంత్రంగా కెనాలు వదులుతున్నాము రైతులకు అని చెప్పినట్టు కాకుండా రైతులందరికీ నిజంగా న్యాయం జరగాలంటే ఈ కెనాల్లో కిందుకున్నటువంటి రైతులందరూ కూడా చివరి ఆయకట్ట వరకు కూడా నీళ్లు రావాలి. నీళ్లు రావాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది. కాబట్టి అయ్యా దయచేసి అధికారులందరూ కూడా రైతుల పక్షాన కోరుతా ఉన్నాం, ఇక్కడ నుండే ఇటు నీళ్లు పోకుండా నీళ్లు కిందికి ఉన్నటువంటి రైతులందరూ కూడా నీళ్ళు అందియాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా అందరూ బాధపడుతూ ఉన్నారు. అందరూ తూకాలు పోసుకున్నారు. ఒక్కొక్కరు తూకాలు ఈతలకు వచ్చినాయి, తూకాలు నాట్లేసేందుకు వచ్చినాయి. నీళ్ళు ఇస్తారు, నీళ్ళు వస్తాయనేటువంటి ఆశతోటి రైతులంతా వేలు పెట్టుబడి పెట్టి ఈ రోజు వడ్లు తీసుకొచ్చుకొని తూకాలు పోసుకున్నారు. దయచేసి మళ్ళొకసారి కోరుతా ఉన్నాం, ఇక్కడికే కాకుండా చివరి ఆయకట్ట వరకు కూడా నీళ్ళు ఇవ్వాలి, రైతులందరినీ కూడా కాపాడాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని అదే అధికారులను కూడా కోరుతా ఉన్నాం. అలానే వారం రోజుల లోపల ఇక్కడ ఉన్నటువంటి చెత్తను మొత్తం తొలగించాలి. తొలగించకుండా మాత్రము రైతులందరినీ కూడా తీసుకొని వచ్చి పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ కూర్చునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులను ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.